Hi friends, this is Srídhar and welcome back to our channel SRIDHAR EDITION. సో ఈ వీడియోలో ఇలా బర్త్డే ఎడిటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి January 5th నా బర్త్డే అన్నమాట అయిపోయింది. సో ఈ పిక్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది అయితే బ్యాక్గ్రౌండ్ గురించి అడిగారు. అంటే బ్యాక్గ్రౌండ్ సెండ్ చేయమని, PNG సెండ్ చేయమని, కొంతమంది ట్యూటోరియల్ కూడా యూట్యూబ్లో పోస్ట్ చేయమన్నారు. సో అందుకే ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం పిక్సార్ట్లో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళి మన పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను నా పిక్ అయితే యాడ్ చేశాను. ఇది ఆల్రెడీ ఎరేజర్ అన్నమాట, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ పిక్. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొంచెం అయితే ఎరేజ్ చేస్తున్నాను. సో ఇట్లా ఎరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం దీని వెనకాల ఉన్నట్టయితే క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి 2 PNGs అయితే యాడ్ చేయాలి. సో ఈ 2 PNGs అయితే యాడ్ చేయాలి. ఒకటి మనది ఈ డ్రింక్ బాటిల్ ఇంకొకటి గిఫ్ట్ బాక్స్ అనమాట. దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ మూవ్ డౌన్ పైన క్లిక్ చేయాలి. మూవ్ డౌన్ పైన క్లిక్ చేస్తే ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ బెడ్షీట్ అయితే ఒకటి ఉంది కదా, దాని మీద ఇట్లా ప్లేస్ చేయాలి. సో ఇలా ప్లే చేసిన తర్వాత ఇంకో PNG యాడ్ చేయాలి. సో ఇదే అన్నమాట, ఇట్లా కలర్స్ ఉంటాయి, బ్లర్డ్గా ఉంటుంది ఇమేజ్. దీని ఇట్లా మొత్తం అయితే జూమ్ చేసుకోవాలి. చేసుకొని రైట్ సైడ్ కలర్స్ అయితే ఎరేజ్ చేయాలి, ఇవి అవసరం లేదు. ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ 2 PNGs అయితే యాడ్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఈ బెలూన్స్తో హ్యాపీ బర్త్డే అని ఉంటుంది, అండ్ ఇంకొకటి ఇది మన డెకరేషన్ అనమాట. దీన్ని ఇట్లా మొత్తం అయితే జూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ హ్యాపీ బర్త్డే అనేది నేను ఇక్కడ ప్లే చేసేస్తున్నాను. సో ఇప్పుడు మన ఫేస్ పైన కానీ మన బాడీ పైన ఈ డెకరేషన్ ఉంటాయి కదా, అవి రిమూవ్ చేయాలి. నెక్స్ట్ దీని ఒపాసిటీ కొంచెం తగ్గించండి. ఇప్పుడు నేను ఈ ఏజ్ PNGని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ ఏజ్ PNGని ఇలా యాడ్ చేసుకోండి. గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి ఇమేజెస్. లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కానీ నేను ఇవైతే సెండ్ చేస్తాను. అంటే మీ ఏజ్ ఏంటో నాకు తెలియదు కదా, అందుకని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఒక టేబుల్ PNG యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక టేబుల్ PNG అండ్ ఒక కేక్ PNG కూడా యాడ్ చేశాను. సో ఫస్ట్ ఈ టేబుల్ PNGని అయితే మనం క్రాప్ చేసేసుకుందాం. నెక్స్ట్ దీన్ని ఫ్లిప్ అండ్ రొటేట్లోకి వెళ్ళి ఫ్లిప్ చేసి ఇక్కడనైతే ప్లే చేసేస్తున్నా. ఎగ్జాక్ట్గా ఇక్కడే మనకు మంచి లుకింగ్ అయితే వస్తుంది ఇక్కడ కేక్ అనేది యాడ్ చేస్తే. నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన నేను కేక్ని ప్లే చేస్తున్నా. సో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఉంది, దీన్ని ఎరేజ్ చేయండి. ఇప్పుడు యాడ్ ఫోటోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒకటి ఈ థ్రెడ్ PNGని అయితే ఒకటి ఇస్తాను. దీన్ని క్రాప్లోకి వెళ్ళి ఇదంతా క్రాప్ చేసేయండి. ఓన్లీ ఈ థ్రెడ్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. దీన్ని మళ్ళీ అడ్జస్ట్లోకి వెళ్ళి దీని బ్రైట్నెస్ అనేది డిక్రీజ్ చేయండి. సో ఇదేందుకంటే మనకు ఇప్పుడు మన ఈ ఏజ్ ఇది ఉంది కదా 19 అని, దీన్ని మనం ఆ పైన డెకరేటివ్ నుంచి ఇట్లా ఎయిర్లో అంటే గాలిలో ఉన్నట్టు మనం క్రియేట్ చేయాలి. అంటే మనం వీటికి దీన్ని అటాచ్ చేయాలి ఈ థ్రెడ్ని. సో ఇది చాలా అంటే చాలా సింపుల్. ఇట్లా ప్లే చేసిన తర్వాత ఎరేజ్లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ మొత్తం అయితే ఎరేజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎరేజ్ చేయండి. సో ఆటోమేటిక్గా అయితే అయిపోతుంది. సేమ్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ 9కి కూడా సేమ్ అలాగే చేయండి. సో మనం దీన్ని ఎక్కువ థిక్నెస్ అయితే యాడ్ చేసుకోకూడదు, ఇలానే ఉండాలి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్గా క్రియేట్ అయితే అయిపోయింది, అది ఎయిర్లో గాలిలో ఉన్నట్టు. ఇప్పుడు మనం యాడ్ చేయాల్సిన PNGs అయితే అన్నీ అయిపోయినాయి. సో డ్రా ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇమేజ్ని మనం Lightroom యాప్లో ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ పిక్ని Lightroom యాప్లోనైతే ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ని 1 ట్యాప్తోనైతే మనం ఎడిట్ చేసేయడమే, అంతే అన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి టీల్ ఆరెంజ్ అనమాట. ఆల్రెడీ మీకు తెలుసు, నేను రీసెంట్ 2 వీడియోలో కూడా దాని గురించి చెప్పాను. ఒక వీడియోలో అది కంప్లీట్ ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేసి ప్లస్ దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో కూడా చూపించాను మొత్తం లైట్రూమ్లోకి. అండ్ ఇంకో వీడియోలో కూడా దీన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ వీడియోలో కూడా ఈ టీల్ ఆరెంజ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. XMP ఫైల్ అన్నమాట ఇది. ఒకవేళ మీకు దీన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో, Lightroom యాప్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అది చూసేయండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఈజీగానైతే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకోండి బిఫోర్ అండ్ ఆఫ్టర్.
వన్ ట్యాప్తోనైతే ఎడిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి కొంచెం చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కొంచెం తక్కువ వేస్తున్నాను. అండ్ మీకు కావాలంటే హైలైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం దీన్ని ప్రజెంట్ యాడ్ చేయగానే పైన మీకు టీఎల్ కలర్ ఉంటుంది. ఇదే టీఎల్ కలర్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం బ్లూ కలర్ చేయాలి. అంటే ఇక్కడ గ్రీన్ కలర్ పక్కపొంటి ఒక కలర్ ఉంది కదా, దానిలోకి వెళ్ళిన తర్వాత దీన్ని కొంచెం ఇలా లెఫ్ట్ సైడ్ ఇట్లా మిడిల్లోకి అయితే ప్లేస్ చేయండి. దీని సాచురేషన్ ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ బ్లూలోకి వెళ్ళి దీని సాచురేషన్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఇది ఏదైతే ఉందో హ్యూ, ఆ హ్యూ వచ్చేసి కరెక్ట్గా మిడిల్లోనైతే పెట్టేసుకోండి. కొంచెం రైట్ సైడ్ అనండి. ఇప్పుడు దీని సాచురేషన్ అయితే చూసుకోండి, అంత ఎక్కువగానైతే పెట్టుకోకండి. సో నార్మల్గా ఇలా ఉంచండి. నెక్స్ట్ ఆరెంజ్ కలర్లోకి వెళ్ళి కొంచెం సాచురేషన్ అయితే తగ్గించండి. సో ఇప్పుడు మీరు క్లారిటీ, టెక్స్చర్ ఇవన్నీ కావాలంటే మీరు చూసుకోవచ్చు. విగ్నేట్ 10 అయితే ఎక్కువ, ఈ విగ్నేట్ ఎఫెక్ట్ అయితే ఎక్కువ యాడ్ చేయకండి. మ్యాక్సిమం ఒక 10-15% అయితే పెట్టుకోండి. బిఫోర్ చూసుకోండి ఇలా ఉంది. అండ్ వన్ ట్యాప్తోని ఆఫ్టర్ అయితే ఇలా ఎడిట్ అయిపోయింది. ఇలా మీరు ఈజీగా అంటే ఈజీగా బర్త్డే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. See you all in the next video. With